దాని మీద మొత్తం అని పడిపోయి ఉంటాయి ఓట్లు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సమాముఖంగా తెలియజేస్తాను. ఇవాళ పెట్టుకోవాలి కాదు మిషను. ఇవాళ మీరు గమనించండి, 1977లో ఇందిరాగాంధీ గాలి ఎట్టుందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గాలి అట్టే ఉంది అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సమాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ ఊరు వెళ్ళండి, ఏ ప్రాంతం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ మేము ఖచ్చితంగా మళ్ళీ సీఎం గారిని మళ్ళీ రెండోసారి సీఎం గా చేస్తాము అని చెప్పేసి ప్రతి మహిళ పురుషులు చిన్న స్కూల్లో పిల్లలు కూడా వచ్చి నిన్న హై స్కూల్లో వందలాది మంది వచ్చి కొన్ని వందల ఫోటోలు తీసుకున్నాడు పిల్లలు. ఏంటంటే జగన్ గారు మాకు ఇస్తున్నారు, మా ట్యాప్లు ఇస్తున్నారు 8వ క్లాసు. ఎవరు ఇచ్చారా ట్యాపు చెప్పండమ్మా. మిమ్మల్ని ఎందుకు చదువుకోమనే కదా ఇచ్చేది. ఇన్ని ఇస్తుంటే ఆయన ఎట్ట పడగొట్టాలా అని. ఏం పడగొడతాడా? ఏంటా పడగొడేది? ఇవాళ పార్లమెంట్కి కూర్చోడానికి తెలుగుదేశం క్యాండిడేట్ లేదండి, క్యాండిడేట్ లేదు, వెతుకుతున్నారు ఎవరో ఒకళ్ళు పెట్టాలి. అసెంబ్లీకి క్యాండిడేట్ లేదు. వాళ్ళని చేస్తున్నారు, వీళ్ళు అంటారు, వీళ్ళని చేస్తారు, వాళ్ళు అంటారు, ఎక్కడి నుంచో వస్తున్నారు అంటున్నారు. ఎక్కడి నుంచో వస్తారట. ఎక్కడి నుంచో వచ్చి ఏం చేస్తారు నూజుడికి? మన నూజుడికి ఏం చేస్తారంటే ఎక్కడి నుంచో వచ్చి నేను తర్వాత మాట్లాడతా మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి మనకి ఏం చేస్తాడు? దారులు తెలియవు చాలా మందికి. అసలు చాటరాయి మండలంలో దారి చెప్పండి. మా రెడ్డి గారికి కళ్ళుకి గంతలు కడితే దారి ఆ రోడ్డు ఏ ఊరు వెళ్ళిపోతే ఆ ఊరు వెళ్ళిపోతారు చాటరాయి మండలంలో. వాళ్ళు ఎలా మారాడు? నేను అందుకనే చెప్పేది, మనకు ఉపయోగం లేని వాళ్ళకి అసలు వాళ్ళ గురించి మనం ఎవరు కూడా మాట్లాడకూడదు.